శ్లోకం 35 బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. తాత్పర్యం: సామవేదంలోని మంత్రాలలో నేను బృహత్సామాన్ని, ఛందస్సులలో నేను గాయత్రీ ఛందస్సును, నెలలలో నేను మార్గశిర మాసాన్ని, ఋతువులలో నేను పూలరాశిని కురిపించే వసంత ఋతువును. విశేషణం: బృహత్సామ. ఇది సామవేదంలోని దేవతలను స్తుతించే అత్యున్నతమైన స్తోత్రం. గాయత్రీ ఛందస్సు. వేద మంత్రాలన్నిటిలో గాయత్రి మంత్రం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మార్గశిర మాసం. ఆధ్యాత్మిక సాధనకు, భగవంతుని ఆరాధనకు అత్యంత అనుకూలమైన మాసం. ధనుర్మాసం దీనితోనే మొదలవుతుంది. వసంత ఋతువు. ప్రకృతి అంతా కొత్త చిగుళ్లతో, పూలతో కళకళలాడుతూ ఆహ్లాదకరంగా ఉండే ఋతువు. శ్లోకం 36 ద్యుతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. తాత్పర్యం: వంచన చేసేవారిలో నేను జూదాన్ని, తేజోవంతులలో ఉండే తేజస్సును నేనే, విజేతలలో ఉండే విజయాన్ని నేనే, ప్రయత్నశీలులలో ఉండే నిశ్చయాన్ని, కృషిని నేనే, సత్వగుణ ప్రధానులలో ఉండే సాత్విక భావాన్ని నేనే. వివరణ: ఈ శ్లోకాన్ని చదివినప్పుడు భగవంతుడు జూదంలో, వంచనలో ఎందుకు ఉన్నాడు అనే సందేహం కలగవచ్చు. దీని వెనుక ఉన్న అంతరార్థం ఇది. సర్వవ్యాపకత్వం. సృష్టిలో మంచి, చెడు రెండూ భగవంతుని నుండే ఉద్భవిస్తాయి. శక్తి ఏ రూపంలో ఉన్నా, అది జూదంలోని నైపుణ్యమైనా, సాధువులోని సత్వగుణమైనా, అది దైవదత్తమేనని ఇక్కడ కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. అజేయత. మోసగాళ్లలో అత్యంత శక్తివంతమైనది జూదం. అక్కడ గెలుపు అనేది మనిషి నియంత్రణలో ఉండదు. అది కేవలం దైవ సంకల్పం, అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే దాన్ని తన విభూతిగా పేర్కొన్నాడు. కృషి మరియు విజయం. మనం చేసే ప్రతి పనిలో ఉండే పట్టుదల, వ్యవసాయం మరియు ఆ పని వల్ల కలిగే ఫలితం, జయం రెండూ భగవత్ స్వరూపాలే.